ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. నా జీవితంలో ఎందుకు ఇన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తున్నాడు? ఎందుకు నేను దేవునికి ఎంతగా దగ్గరగా జీవిస్తున్నా ఈ శ్రమల నుండి నేను లేవలేకపోతున్నాను? నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి? అలాంటి వారందరూ, చెడ్డవారందరూ అభివృద్ధి చెందుతున్నారే, దేవుని ఎరగని వారందరూ విస్తరిస్తున్నారే, ఎందుకు నాకే ఇన్ని శోధనలు అని నువ్వు బాధపడుతున్నావా? ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెడ్డవారిని చూచి వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకమని వాక్యం సెలవిస్తుంది. వారు ఉదయాన్నే చిగుర్చిన పచ్చగడ్డి వలె చిగురించి సాయంత్రానికి ఎండిపోదురని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు 3 విధాలుగా మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు. ఒకటి, మన స్వబుద్ధి చేత, మనం చేసిన సొంత కార్యాల చేత తెచ్చుకున్నటువంటి శ్రమలు. రెండవదిగా, నీ చుట్టూ ఉన్న వారిని బట్టి, నీ మనుషులను బట్టి, నీ ఇంటి వారిని బట్టే నీకు కలిగే అవమానాలు, శ్రమలు. మూడవది, దేవుడు నిన్ను ఇంకా బలపరచడానికి, ఇంకా నిన్ను అభివృద్ధిలోకి తేవడానికి, ఆశీర్వదించడానికే నీ జీవితంలో అనుమతించిన శ్రమలు. ఒకవేళ నీ స్వంత ఆలోచనల చేత, నువ్వు చేసుకున్న కార్యాల చేతనే నువ్వు శ్రమ తెచ్చుకున్నావేమో, దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆయన నిన్ను క్షమించి నిన్ను విడిపిస్తాడు. రెండవదిగా, మనుషులను బట్టి శ్రమలు, వేదనలు నీకు కలిగితే ఇంకా నువ్వు బలపరచబడడానికి, దేవుని సహాయాన్ని కోరుకోవడానికి, దేవునిలో ధైర్యంగా నిలబడడానికి దేవుడే నీ జీవితంలో అనుమతించాడు. మూడవదిగా, దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నీవు ఉన్నావు కనుక ఈ శ్రమలు, ఈ బాధలు దేవుడు నీ జీవితంలో ఎందుకు అనుమతించాడంటే, మరి ఒక రోజు నిన్ను విజయంగా, ఆశీర్వాదకరంగా నిలవబడడానికే దేవుడు నీ జీవితంలో అనుమతించాడు. ఈ శ్రమలను చూసి చింతించుకు. ఈరోజు ఉన్న ఈ పరిస్థితులను బట్టి బాధపడకు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన తప్పకుండా ఒకరోజు నిన్ను ఆశీర్వాదకరంగా నిలవబెడతాడు. అనేక మంది ఎదుట నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచుతాడు. ఈ ఉదయకాల సమయం ఈ వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించు, ప్రార్థించు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే.